ఒక కథ చెప్పనా? ఒక అడవిలో ఒక చిరుతపులి ఉంది. దాని పేరు ఫాస్టో. ఫాస్టోనే ఎందుకు పెట్టానంటే, ఆ అడవిలో ఉన్న అన్ని జంతువుల కంటే అది చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది కాబట్టి. ఈ ఫాస్టోకి ఒక స్పెషల్ ఉందండి. అదేంటో తెలుసా? ప్రతిరోజు ఒక ఫినిష్ లైన్ పెట్టుకుంటుంది. అంటే గోల్‌ని నిశ్చయించుకుంటుంది. నిన్నటి కంటే ఈరోజు ఇంకా స్పీడ్‌గా పరిగెత్తాలి అని. దానిలో ఉన్న స్కిల్‌ని ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ తనకంటూ ఒక యూనిక్‌నెస్‌ని తెచ్చుకుంది. అది రన్ చేస్తున్నప్పుడు ఓన్లీ దాని కాన్సంట్రేషన్ మొత్తం ఫినిష్ లైన్ పైనే ఉండేది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఏమాత్రం పట్టించుకునేది కాదు. గాలి కంటే వేగంగా పరిగెత్తడం ఇలా అలవాటు చేసుకుంది. అడవి మొత్తం ఫైనల్లీ ఫాస్టోని కింగ్ ఆఫ్ స్పీడ్ అని పొగడ్డం స్టార్ట్ చేశారు. ఈ కథలోకి వెళ్ళే ముందు మీకొకటి చెప్పాలండి. మన ఛానల్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలో 69 ఫాలోవర్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారండి. నా వీడియోస్ని ఇలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ ఫాస్టోకిలానే మన ఛానల్కి నేను కూడా ఒక టార్గెట్ని ఫిక్స్ చేస్తున్నానండి. ఇప్పుడున్న ఈ 60+ ఫాలోవర్స్ నుండి 100+ ఫాలోవర్స్కి రీచ్ అవ్వాలి అని. ఇందుకు మీ సపోర్ట్ తప్పకుండా అందించాలండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఇలా కింగ్ ఆఫ్ స్పీడ్ అని పేరు తెచ్చుకుంటున్న ఫాస్టో లైఫ్లో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. ఒకరోజు అది జింకను వేటాడుతూ గట్టు మీద ఉన్న రాయిని చూసుకోకుండా జారిపడింది. ఇంకేముంది, కాలు ఫ్రాక్చర్ అయింది. మన లైఫ్ కూడా ఇంతే కదండి. అన్నీ ప్రశాంతంగా జరుగుతూ హ్యాపీగా ఉన్నాను అనుకునే టైంలోనే ఏదో ఒక బర్డన్ వచ్చి మన నెత్తి మీద పడుతుంది. పాపం ఇలా పరిగెత్తడమే తెలిసిన ఫాస్టోకి మెల్లగా అడుగులు వేసే పరిస్థితి వచ్చింది. ఏం చేద్దాం, ఈ గాయం మానేంత వరకు నాకు ఈ పరిస్థితి తప్పదు అని బాధపడుతూ మెల్లగా నడవడం స్టార్ట్ చేసింది. ఇలా తన రన్నింగ్ రేస్లో పడి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకొని ఫాస్టో ఇప్పుడు అడవిని కొత్తగా చూడడం స్టార్ట్ చేసింది. చుట్టూ అందమైన పూలు, పాటలు పాడి ఆనందించే పక్షులు, ఇలా ఒక్కొక్కటి కొత్తగా చూస్తూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడో తొందరగా చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగుతూ ఉండే ఫాస్టో ఫస్ట్ టైం నీళ్లలో తనని తాను చూసుకుంటూ మురిసిపోవడం స్టార్ట్ చేసింది. ఆ నీటి యొక్క చల్లదనాన్ని అనుభవిస్తూ ఉంది. తను స్పీడ్గా ఉన్నప్పుడు తనతో ఉండి పొగిడిన వాళ్ళెవ్వరూ తనతో ఇప్పుడు లేరు అని ఫాస్టో అర్థం చేసుకుంది. కొత్తగా తాబేలు ఫ్రెండ్ అయింది. మెల్లగా వెళ్ళడంలో తప్పులేదు మిత్రమా, ఇలా ఉంటేనే అప్పుడప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంజాయ్ చేయగలం అని చెప్పిన తాబేలు మాటలు ఫాస్టోకి చాలా నచ్చాయి. కొన్ని రోజుల తర్వాత ఫాస్టోకి దెబ్బ తగ్గిపోయింది. ఇప్పుడు అది మునుపటిలా ఫాస్ట్గా పరిగెత్తగలదు. కానీ అది స్లోని కూడా యాక్సెప్ట్ చేసింది. సమయానుకూలంగా ఫాస్ట్ అండ్ స్లో రెండింటిని ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకుంది. లైఫ్ని అందంగా అండ్ మెమొరబుల్గా మలుచుకుంది. ఇప్పుడు చెప్పండి బడ్డీస్, ఫాస్ట్ రన్నింగ్ రేస్లో ఉన్నట్టే మనం కూడా మన కెరీర్ రేస్లో ఉన్నాం కదా. ప్రమోషన్, ఎక్కువ శాలరీ, పెద్ద ఇల్లు, ఇలా పరిగెడుతూ ఫాస్టో ఎలా అయితే అడవిని మర్చిపోయిందో మనం కూడా మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, చిన్న చిన్న సంతోషాల్ని మర్చిపోయాం. ఇంట్లో పిల్లలు ఎలా పెరుగుతున్నారో, మన పేరెంట్స్ హెల్త్ అసలు ఎలా ఉందో ఇలాంటివి గమనించడం పూర్తిగా వదిలేశాం. పక్కన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అనే ప్రెషర్ని మైండ్లో పెట్టుకొని పరిగెడుతూ లైఫ్లో బ్యూటిఫుల్ మెమరీస్ లేకుండా అయిపోయాం. అయ్యో చైతు, గోల్స్ లేని లైఫ్ వేస్టే కదా ఇలా చెప్తున్నావు? ఇంతే అనుకుంటున్నారా? నిజమే అండి. ప్రతి ఒక్కరి లైఫ్కి ఒక గోల్ ఉండాలి. కానీ ఆ గోల్ని అన్నీ సాక్రిఫైస్ చేస్తూ రీచ్ అయినా సంతోషం ఉంటుందంటారా? కోల్పోయిన వాటిని తిరిగి తీసుకురాగలమంటారా? ఒక్కసారి ఆలోచించండి. లైఫ్లో స్పీడ్ ముఖ్యమే, కాదన్ను. కానీ అప్పుడప్పుడు స్లో చేసి ఒక్కసారి ఆగి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ మన అనుకునే వాళ్లతో టైం స్పెండ్ చేస్తూ చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కోవడంలో ఉన్న ఆ కిక్కే వేరబ్బా. అవునా కాదా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్ మీ చేతు. థ్యాంక్ యూ.